इस अलौकिक जीवन में हमें बाबा से सब प्राप्तियां करनी हैं। बाबा का एक महावाक्य याद करेंगे। बाबा कहा करते थे और अब भी कहते हैं, बच्चे मेरे से जो चाहो ले लो। हमें अपने से पूछना है, क्या हम लेते हैं? हमारा संगम युग कैसे बीत रहा है? బాబా నుండి మనం వర్తమాన సమయంలో ఏదైతే పొందాలో అది పొందొచ్చు. బాబా అంటారు, పిల్లలు మీకు ఏది కావాలంటే అది తీసుకోండి అని. మరి నిజంగా మనం ఏది కావాలో అది పొందుతున్నామా? मुझे बाबा से सब कुछ लेना है, किस किस में ये उमंग है? నేను బాబా నుంచి అన్నీ పొందాలి అనే ఉమంగం ఎవరెవరిలో ఉంది? क्या लेना है? ఏం పొందాలనుంది? ऐसे ही हाथ उठा दिया। ఊరికే చెయ్యెత్తారా? मैंने देखा बहुतों ने दूसरों को देख के हाथ उठा दिया। పక్కన వాళ్ళని చెయ్యెత్తుతుంటే మనం కూడా చెయ్యెత్తాం. नहीं, मुझे बाबा से सब कुछ लेना है। सब कुछ में पहली चीज सारी शक्तियां. బాబా నుండి మనం అన్నీ తీసుకోవాలి. ఆ అన్నిటిలో మొట్టమొదటిది సర్వశక్తులు. दूसरी चीज सारे वरदान. మొత్తం వరదానాలు రెండవది. तीसरी चीज बहुत बड़ी सारे खजाने. మూడవది మొత్తం ఖజానాలు. ये और भी चीजें हैं. स्वयं को संपूर्ण पावन करना है, लेकिन इन सब के लिए हम चर्चा कर चुके हैं. मैं उसको रिपीट कर रहा हूं. बुद्धि क्लीन होनी चाहिए. అన్నయ్య చాలా సార్లు మనతో చర్చించారు కూడా. అన్నిటికంటే ముఖ్యమైనది బుద్ధి చాలా క్లీన్ గా ఉండాలి. हमारे पास दो चीजें हैं, दो शक्तियां हैं, मन और बुद्धि. మన దగ్గర విశేషంగా రెండు శక్తులు ఉన్నాయి, మనస్సు, బుద్ధి. बुद्धि के लिए मैं आपको एक स्लोगन दे रहा हूं आज नया. क्लीन द इंटेलेक्ट एंड ग्रीन द लाइफ. नहीं, बुद्धि को साफ करो और जीवन को हरा भरा करो. బుద్ధిని సాఫ్ చేసుకోండి, మరి హరాబరా సస్యశ్యామలంగా చేసుకోండి. ग्रीन, క్లీన్, గ్రీన్. क्लीन एंड ग्रीन. ग्रीन माना जिसमें सुख शांति भरी हो. तो बुद्धि को क्लीन करना है. और ये एक दिन का काम नहीं. मैंने कहा था सफाई अभियान चलाओ. मोदी जी ने सफाई अभियान चलवाया था. हम ब्राह्मण भी सफाई अभियान चलाएं, बुद्धि की सफाई का. అన్నయ్య నిన్న మొన్న కూడా చెప్పారు కదా, మోడీజీ స్వచ్ఛతా క్యాంపెయిన్స్ అనేవి ఏర్పాటు చేశారు. అలానే మనం కూడా క్యాంపెయిన్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి, బుద్ధి యొక్క అభియాన్. బుద్ధిని స్వచ్ఛంగా ఉంచుకోవటం. बुद्धि में हमने क्या क्या भरा है? अगर किसी के जीवन में सुख शांति खुशी नहीं है तो बुद्धि में गंदगी भरी है. బుద్ధిలో మనం ఏమేమి నింపుకొని ఉన్నామో, ఒకవేళ బుద్ధిలో సుఖము శాంతి ఇవి గనక నింపుకొని లేకపోతే చెత్తా చెదారం నింపుకొని ఉండొచ్చు. अगर बुद्धि एकाग्र नहीं होती, स्थिर नहीं है, अगर बुद्धि भटक रही है तो बुद्धि में गंदगी भरी है. బుద్ధి స్థిరంగా లేదు, ఏకాగ్రంగా లేదు అంటే తప్పకుండా బుద్ధిలో
మలినం నింపుకొని ఉన్నట్లే. तो अगर बाबा से सब कुछ पाना है तो इस बुद्धि को साफ करना ही होगा. బాబా నుండి మనం సర్వస్వము పొందాలి అని అనుకుంటే బుద్ధిని మనం శుభ్రం చేసుకోవాల్సిందే. पाना है सब कुछ बाबा से, మరి పొందాలా బాబా నుంచి అన్నిటినీ? श्रेष्ठ भाग्य पाना है जन्म जन्म के लिए. सतयुग त्रेता तो भरपूर हैं हम सब, पर द्वापुर से भी हमारा जीवन हर जन्म बहुत सुंदर रहे, खुशियों से भरा, सुख शांति से भरा. ऐसी प्राप्तियां यहीं कर लेनी है. జన్మ జన్మల కోసం శ్రేష్ఠ భాగ్యాన్ని పొందాలి. సత్యత్రేతాయుగాల్లో అయితే ఉంటుంది, కానీ ద్వాపర కలియుగాలలో కూడా ప్రతి జన్మలో అన్ని ప్రాప్తులు పొందే విధంగా మనం నింపుకోవాలి. तो अपने से पूछेंगे, क्या मुझे अपने इस जीवन की, अपने इस समय की वैल्यू है? మరి మొట్టమొదట మనం ప్రశ్నించుకోవాలి, నాకు నా జీవితం, నా సమయం యొక్క విలువ నాకుందా? पूछो सभी. ప్రశ్నించుకోండి ఎవరికి వారు. भगवान मिलन, सुंदर जीवन जिसमें सारा ज्ञान मिल गया, रास्ता मिल गया, क्या मुझे इसकी वैल्यू है? భగవంతుడు లభించారు, వారితో కలయిక జరిగింది, సుందరమైన జీవితం లభించింది. మరి వీటన్నిటితో మనం తృప్తిగా ఉన్నామా? बाबा की पिछली मुरली में बाबा ने 3 भाग्य का वर्णन किया था. बाप के रूप से भाग्य, टीचर के रूप से भाग्य, सद्गुरु के रूप से भाग्य. బాబా మొన్న వచ్చినప్పుడు 3 రూపాలలో మనకి లభించిన భాగ్యాన్ని వర్ణించారు. తండ్రి రూపంలో, టీచర్ రూపంలో, గురువు రూపంలో లభించిన భాగ్యాన్ని వివరించారు. सोचो सभी, हम कितने भाग्यवान हैं. भगवान के घर हमने जन्म लिया. माँ हमारी ब्रह्मा भाग्य विधाता, भगवान की पालना में हम पल रहे हैं. మరి మనకి భగవంతుడు అన్ని రకాలుగా లభించారు. ఎంత అదృష్టమో చూడండి. ఒకసారి మనం భగవంతుడి ఇంటికి వచ్చాము, భగవంతుడి ఇంట్లో జన్మించాము. మనకు తల్లి స్వయం బ్రహ్మా బాబా లభించారు, స్వయం భగవంతుడు లభించారు. మరి వారిద్దరి ద్వారా మన యొక్క పాలన జరుగుతుంది. लिया है सभी ने भगवान के घर जन्म. అందరూ భగవంతుడి ఇంట్లో జన్మించారు కదా, జన్మ తీసుకున్నారా? किस किसने लिया? ఎవరెవరు తీసుకున్నారు? मुझे पता नहीं चलता आपकी लैंग्वेज के कारण के लिया या नहीं, या किसी और के घर जन्म लिया. कहेंगे हमने तो अपने घर में जन्म लिया. भगवान के घर जन्म लिया. पढ़ाई देखो, किसी को बहुत अच्छी एजुकेशन मिले वो भाग्यवान होता है ना. बहुत अच्छी एजुकेशन, और हमें एजुकेट कर रहा है स्वयं भगवान. टीचर बनकर आ गया. उसका ज्ञान लेने के बाद और कुछ जानना बाकी नहीं रहा. మనకి ఇంకొక భాగ్యం, భగవంతుడు మనకి టీచర్ రూపంలో లభించారు. లౌకికంగా కూడా ఎవరికైనా భాగ్యవంతులుంటే, బాగా చదువు ఉంటే, మంచి టీచర్ దొరికితే ఎంతో గొప్పగా భావిస్తారు. మరి మనకి భగవంతుడే టీచర్గా లభించారు. మరి ఇలా భగవంతుడు ద్వారా చదువుకునేటటువంటి భాగ్యం మనకి తప్ప ఇంకెవరికి కూడా లభించలేదు. इस ज्ञान की भी हमारे पास ऐसे ही बहुत वैल्यू होनी चाहिए. आपके साउथ इंडिया में ही भारत के 5 बड़े आचार्य हुए जिन्होंने भिन्न भिन्न फिलोसॉफी की रचना की, लेकिन सत्य को कोई जान नहीं सका. और हम सभी देखो, छोटी छोटी भोली भोली माताएं भी सत्य को जान चुकी हैं. మనకి లభించినటువంటి ఈ చదువు పట్ల చాలా గర్వం ఉండాలి.
అన్నయ్య అంటున్నారు మన దక్షిణ భారతదేశంలోనే 5 పెద్ద పీఠాధిపతులు ఉన్నారు భగవంతుడి కోసం వెతికినటువంటి వారు. కానీ వారు సత్యం ఏంటి అనేది ఈ రోజుటికి తెలుసుకోలేకపోయారు. కానీ ఇక్కడ మాత్రం బాబా దగ్గర బోలి అమాయకులైనటువంటి మాతలు భగవంతుడిని పొందారు, आप గుర్తించారు. सभी को साउथ इंडिया में सबसे ज्यादा आचार्य हुए, 5 जो फेमस हुए। केरल में, तमिलनाडु में रामानुजाचार्य, केरल में शंकराचार्य, कई सारे इधर आंध्र तेलंगाना। तो कितना बड़ा ज्ञान मिला है हमें, ज्ञान की पालना मिली, लोग ढूंढते रहे और सत्य हमारे पास आ गया। మన ఇటు దక్షిణ భారతదేశంలో చూసినట్లయితే కేరళ, తమిళనాడు రామానందాచార్యులు, శంకరాచార్యులు, ఇట్లానే మన తెలుగు రాష్ట్రాలలో అంటే ఈ దక్షిణ భారతదేశంలోనే ఇలా చాలా పెద్ద పెద్ద ఆచార్యులు ఉన్నారు. కానీ వాళ్ళైతే భగవంతుణ్ణి పొందలేకపోయారు. కానీ స్వయం భగవంతుణ్ణి మనం పొందాము, సత్యం మన దగ్గరకు వచ్చింది. सद्गुरु रूप से पालना, सद्गुरु का भाग्य थोड़ा रियलाइज करें। इस दुनिया में किसी को बहुत अच्छा गुरु मिल जाए, बहुत सिद्ध पुरुष, बहुत पवित्र आत्मा, महान व्यक्ति, तो वो व्यक्ति कितना संतुष्ट निश्चिंत रहता है। మరి మూడో భాగ్యం సద్గురు రూపంలో ఒకవేళ మనుషులకి లౌకికంగా ఎవరైనా గురువు లభించారు, సిద్ధ పురుషులు, చాలా పవిత్రులు, మహాత్ములు లభించారు అనుకోండి, వాళ్ళు చాలా నిశ్చింతగా ఉంటారు, మాకు ఇంత మంచి గురువు లభించారు. तो गुरु के रूप में मिले स्वयं भगवान, परम सद्गुरु बनकर। संस्कृत में आप सभी की तरफ तो बहुत गायन है, गुरुर् ब्रह्मा गुरुर् विष्णु गुरुर् देवो महेश्वर। और हमारा गुरु उन सबसे ऊपर साक्षात परमात्मा। और ऐसा गुरु जिसने राह दिखा दी, भटक नहीं सकते, जिसने मुक्ति और जीवन मुक्ति का वरदान दे दिया हमें, जो रोज सवेरे मिलकर हमें वरदान देता है। कितना बड़ा भाग्य है, आंख खोलते हैं भगवान मिलता है। మరి భగవంతుడు మనకి గురువు రూపంలో లభించారు. ఇక్కడ మనకి చూసినట్లయితే ఇటువైపు ఎక్కువగా మరి భక్తి మార్గంలో అంటారు కదా, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని. మరి మనకి ఎటువంటి గురువు లభించారు? వాళ్ళందరికంటే ఉన్నతమైనటువంటి గురువు మనకి లభించారు. కాబట్టి మనకి ఎంత అదృష్టము, స్వయం భగవంతుడు సద్గురు రూపంలో లభించారు. కళ్ళు తెరవటంతోనే గురువు భగవంతుడు మన ముందు ఉంటారు. नशा है माताओं को, माताएं बताओ पहले, మాతలకు నష ఉందా? మాతలు చెప్పండి అని అంటున్నారు. है ऐसा गुरु, उसने हाथ पकड़ा सीधा मुक्ति और जीवन मुक्ति। ఎలాంటి గురువు లభించారు అంటే ఆయన చేయి పట్టుకున్నాం, ఇంకా డైరెక్ట్ ముక్తి, జీవన్ ముక్తే. भाई सोच रहे हमसे नहीं पूछ रहे, అన్నయ్యలు అనుకుండొచ్చు మమ్మల్ని అడగట్లేదు ఏంటని. मिला भाइयों को? లభించారా మీకు కూడా? कितना बड़ा भाग्य है। तो बुद्धि को क्लीन कर दो। आज विचार करेंगे, सभी चिंतन करेंगे, बुद्धि को क्लीन करना है, कोई गंदगी नहीं रखनी है बुद्धि में। కాబట్టి బుద్ధిని క్లీన్ చేసుకోవాలి. ఆలోచించండి, నా బుద్ధిలో ఎటువంటి చెడు మలినం అనేది ఉండకూడదు. किसी के लिए ईर्ष्या रखी हो, चेक करो। किसी के लिए बुरी भावना रखी हो, చెక్ చేసుకోండి. ఎవరి పట్ల ఈర్ష్య లేదు కదా, చెడు భావనలు లేవు కదా. नफरत रखी हो, అసహ్యం ఉన్నా, किसी के अवगुण रख लिए हो, మనసులో ఎవరి అవగుణాలు ఉంచుకున్నా, ये काम क्रोध लोभ मोह अहंकार रख लिए हो, కామ క్రోధ లోభ మోహ అహంకారాలున్నా, चेक कर ले, उसको निकाल देना है। बाबा ने राह दिखाई है, ऐसे निकालो। చెక్ చేసుకోండి మనసులో ఏమేమి ఉన్నాయి. బాబా అయితే మనకి మార్గం చూపించారు, ఆ మార్గం అనుసారంగా వాటిని తొలగించుకోవాలి. केवल कहा नहीं है निकालो, रास्ता बताया, ऐसे ऐसे करो तो तुम स्वच्छ हो जाओगे।
మరి ఊరికినే మార్గం అంటే తీసేయండి అని చెప్పలేదు, మార్గం కూడా చూపించారు. ఇలా ఇలా చేస్తే ఈ మలినమంతా మీ మనసులో నుంచి పోతుంది అని కూడా తెలియజేశారు. सबसे सूक्ष्म चीज मुझे याद आ रही है, मैंने भी अपने पुरुषार्थी जीवन में अपने सूक्ष्म अहम को जानने की, उसे नष्ट करने की अच्छी प्रैक्टिस की, बाबा ने गाइड किया. అన్నయ్య తన సొంత అనుభవం చెప్తున్నారు. నేను కూడా నా జీవితంలో నాలో ఉన్నటువంటి సూక్ష్మ అహం ఏదైతే ఉన్నదో దాన్ని గుర్తించాను, దాన్ని తొలగించుకోవటానికి ప్రాక్టీస్ కూడా బాగా చేశాను. మరి బాబా దానికోసం నాకు గైడ్ కూడా చేశారు. 2 बातें सुनाता हूं जो बहुत काम आई मेरे. पहली बात है, ये पक्का आभास करा दिया बाबा ने कि ये स्थापना का कार्य सब ऊपर से कंट्रोल्ड है. रिमोट कंट्रोल ऊपर है, नीचे वाले तो ऐसे ही उछल कूद कर रहे हैं, मैं पर कंट्रोल हो रहा है ऊपर से. మొట్టమొదటి విషయం అన్నయ్య చెప్తున్నారు ఏంటి అంటే, ఇక్కడ ఊరికనే మనం గంతులేయడం నేను 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 అని, పైనుంచి అంతా జరుగుతుంది ప్లానింగ్, కానీ రిమోట్ కంట్రోల్ అంతా కూడా ఎవరి చేతిలో ఉంది? బాబా చేతిలో ఉంది. అంతా పైనుండి జరుగుతుంది, ఇక్కడ ఊరికనే మనం అనుకోవటం అంతే. बहुत अच्छे अनुभव हुए इसमें. जब भी मैं आया कठिनाई शुरू हुई. అన్నయ్య అంటున్నారు, ఎప్పుడైతే నేను వచ్చానో అప్పటి నుంచి సమస్యలకు అంటే కఠినత్వాలు కూడా మొదలయ్యాయి. तो छूटता गया. दूसरी बात थी, बाबा ने कही जो कुछ हमारे पास है, जो कुछ अच्छी बुद्धि कुछ भी, वो सब प्रभु देन है. రెండో విషయం బాబా చెప్పారు, ఏదైతే మన దగ్గర ఉందో ఏదన్నా కానివ్వండి, మంచి తెలివి కావచ్చు, ఏదన్నా కావచ్చు, అంతా కూడా భగవంతుడిచ్చినటువంటి కానుకే. सभी इन 2 चीजों की प्रैक्टिस करेंगे, बुद्धि क्लीन होगी. అందరూ ఈ 2 విషయాల యొక్క ప్రాక్టీస్ చేస్తే బుద్ధి క్లీన్ అవుతుంది. मन को शांत करना है सबसे बड़ी साधना. भारत में प्राचीन काल से, थोड़ा सा बताऊं, प्राचीन काल से ऋषियों ने जो योग सिखाए वो एक ही लक्ष्य था, चित्त को शांत कर दो. బుద్ధిని స్వచ్ఛంగా ఉంచుకోవాలి, మనస్సును శాంతింప చేసుకోవాలి. మరి పూర్వీకుల నుంచి చూసినట్లయితే కూడా ఋషులు మునులు కానీ అందరూ నేర్పించింది ఏంటి అంటే, ముందు మనసును చిత్ని మనం శాంతింప చేయాలి అని. परंतु 1000 सन्यासियों में 1000 जो साधना करते थे, आज के सन्यासी नहीं, आज तो बहुत सन्यासी ऐसे ही हैं, जो साधक थे, अच्छे योगी बनते थे, 1000 में से 1 निर्संकल्प समाधि तक पहुंचता था. 1000 మంది సన్యాసులు ఉంటే 1000 మంది సన్యాసులు సాధన చేస్తే ఎవరో ఒక్కరు నిస్సంకల్ప సమాధి స్థితికి చేరేవారు. ఈ రోజుటి సన్యాసులు కాదు, వీళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పట్లో 1000 మంది సన్యాసులు ఉండి సాధన చేస్తే ఒక్కరు నిస్సంకల్ప స్థితిని పొందేవారు. क्यों ऐसा हुआ उनके साथ? మరి ఎందుకు అలా జరిగింది వారితో? गुफाओं में गए, हिमालय में गए, सब छोड़ दिया, खाना भी छोड़ दिया, मन को मार डालो, मन कुछ सोचे ही नहीं, ये हुआ. మరి ఎందుకు అలా జరిగింది? ఒక్కరే ఎందుకు నిస్సంకల్ప సమాధి స్థితిని పొందగలిగారు అంటే, అన్నీ వదిలేశారు వాళ్ళు. పరివారాన్ని వదిలేశారు, భోజనం వదిలేశారు, గుహల్లోకి వెళ్ళారు, హిమాలయాలకు వెళ్ళారు, అన్నీ వదిలేసేశారు. కానీ మనసుని చంపేశారు. అంటే మనసులో ఏ ఆలోచన రావద్దు అని. मन को कैसे शांत करो, ये ज्ञान बाबा ने आकर दिया है. మనసుని ఎలా శాంతింప చేసుకోవాలి అనే జ్ఞానం బాబా ఇచ్చారు మనకి. यहाँ मन को शांत करने के 2 मीनिंग हैं. एक, मन की स्पीड धीमी हो जाए. మనసుని శాంతింప చేసుకోవాలి అంటే 2 అర్థాలు ఉన్నాయి. మనసు యొక్క ఆలోచనల విధానం ఏదైతే ఉందో, సంకల్పాల వేగం స్లో చేయాలి. समझ गए ना? बहुत सोचते हैं,
वो स्लो डाउन, धीमा हो जाए। दूसरा, महान विचार मन में क्रिएट करो। బాగా ఆలోచిస్తాం, ఎక్కువ ఆలోచిస్తాం కదా, అది స్లో డౌన్ అవ్వాలి. ఇంకొకటి, మన మనసులో మహాన్ ఆలోచనలు ఉండాలి. बाबा की एक मुरली आपने सुनी होगी, साकार मुरली आई थी, वो 6 मास पहले आई थी। हम तो सुन के उसमें हैरान ही हो गए। बाबा की साकार मुरली एक ही टॉपिक पे, निर्संकल्प स्थिति किसे कहते हैं, और उसमें था श्रेष्ठ संकल्पों में रहना, यही निर्संकल्प स्थिति है। మరి ఒక 6 నెలల క్రితం సాకార మురళిలో బాబా, సాకార మురళిలో ఒకే టాపిక్ మీద నడిపించారు. బాబా మురళిలో చెప్పారు, శ్రేష్ఠ సంకల్పాల యొక్క స్థితిలో ఉండటమే నిస్సంకల్ప స్థితి అని. तो मन को यदि शांत कर दिया जाए, ध्यान से सुनेंगे, बाबा की बहुत मुरलियां चली साइलेंस पावर पर। साइलेंस पावर का अर्थ है, मन जब साइलेंट हो जाए तो मन मोस्ट पावरफुल बन जाता है। బాబా శాంతి శక్తి గురించి ఎన్నో అవ్యక్త మురళీలు నడిపించారు. మనసు ఎప్పుడైతే శాంతిస్తుందో అప్పుడే చాలా ఉన్నత స్థితిని పొందుతుంది. तो हमें साइलेंस पावर बहुत बढ़ानी है। కాబట్టి మనం సైలెన్స్ పవర్ని చాలా పెంచుకోవాలి. बोलो, बढ़ानी है? పెంచుకోవాలా వద్దా అని అడుగుతున్నారు. పెంచుకోవాలా? बाबा ने कहा था, साइलेंस पावर अगर बढ़ जाएगी, बहुत शुरू में एक एग्जाम्पल दिया था, बहुतों को वो पता नहीं है। ट्रेन चल रही है, तुम संकल्प करोगे स्टॉप, ट्रेन रुक जाएगी। आंधी चल रही है, तेज तूफान चल रहा है, संकल्प करोगे प्रकृति को, प्रकृति शांत, तूफान शांत हो जाएगा। ये साइलेंस पावर है। సైలెన్స్ పవర్ లో చాలా శక్తి ఉంటుంది. బాబానే ఒకసారి అవ్యక్త మురళిలో కూడా చెప్పారు, మీ సంకల్పాలు ఎంతైతే పవర్ఫుల్ గా ఉంటాయో, మరి అప్పుడు ఏమవుతుంది అంటే, మన సంకల్పాలు పవర్ఫుల్ గా ఉన్నాయి. సపోజ్ ట్రైన్ వెళ్తుంది, మనం ఆపాలనుకున్నాము, మనం సంకల్పం చేయగానే ఆ ట్రైన్ ఆగుతుంది. అలాగే తీక్షణమైన తుఫాన్ వచ్చింది, మనం పవర్ఫుల్ సంకల్పం చేసాం, ఇప్పుడు ఈ తుఫాన్ ఆగిపోవాలని, అది అక్కడ ఆగిపోతుంది. मन की शक्ति सबसे पावरफुल है। मन को रोकना पहले से ही कहा जाता है, ऐसा ही है जैसे हवा को रोकना। మరి ముందు సంకల్పాలను మనం ఆపాలి. సంకల్పాలను ఆపటం అంత తేలిక. ఏ విధంగా గాలిని ఆపాలి అని అనుకుంటే ఎంత కష్టమో, సంకల్పాలని ఆపటం కూడా అంతే. मन को रोका जाएगा कैसे? మనసుని ఎలా ఆపగలుగుతాం? सोचो अभी। हाँ, ठीक बोल रहे। श्रेष्ठ संकल्पों से। శ్రేష్ఠ సంకల్పాలతో మనస్సుని మనం ఆపగలుగుతాం. सुना माताओं ने, टीचर बहने, मन की खुराक है श्रेष्ठ संकल्प। अगर मन को श्रेष्ठ संकल्प दिए जाएं तो मन शांत हो जाएगा। మరి అందరు విన్నారు కదా, మనసుకి భోజనం ఏంటి అంటే శ్రేష్ఠ సంకల్పం. और श्रेष्ठ संकल्प कौन से हैं? ఏంటవి మరి శ్రేష్ఠ సంకల్పాలు? उत्तर कहां से मिलेंगे? नहीं, एक ही बात है, स्वमान से। ज्यादा आपको ढूंढना नहीं है कहीं। स्वमान के संकल्प ही तो सबसे श्रेष्ठ, पावरफुल, मोस्ट एलिवेटेड, इनसे बड़े संकल्प कोई होते ही नहीं। तो स्वमान के संकल्पों में रहेंगे, मन शांत होता जाएगा। మరి మనం స్వమానం యొక్క సంకల్పాలలో ఉండాలి.
మనకి శ్రేష్ఠ సంకల్పాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే స్వమానం యొక్క సంకల్పాలే. అవే అన్నిటికంటే మోస్ట్ ఎలివేటెడ్ థాట్స్ ఉన్నాయి. కాబట్టి ఆ శ్రేష్ఠ సంకల్పాలే మన స్వమానాలు. तो करना है मन को शांत, मैं बार बार पूछूंगा आपसे. అన్నయ్య పదే పదే అడుగుతున్నారు, మరి మనసుని శాంతింప చేసుకుందామా? हाथ उठाओ जिनको करना. చెయ్యొద్దండి ఎవరు చేసుకోవాలనుకుంటున్నారు, శాంతింప చేసుకోవాలనుకున్నవారు. दोनों हाथ उठा दो. రెండు చేతులు ఎత్తండి. क्यों उठवाए मैंने दोनों हाथ? ఎందుకు ఎత్తించారు రెండు చేతులు? कईयों को इसलिए जग गए ना सभी. तो मन को शांत करना है. बहुत सुख है उसमें, परम सुख है उसमें, परम शांति है उसमें, आत्म तृप्ति है उसमें. మనసుని శాంతింప చేసుకోవటంలోనే పరమ సుఖము, పరమ శాంతి, అందులో చాలా పరమ తృప్తి ఉంటుంది. अशरीरी होने के अभ्यास से मन शांत होने लगता है. అశరీరిగా ఈ అభ్యాసంతో మనసు శాంతిస్తుంది. मैंने सबको एक बात कही थी, उसको रिपीट कर देना चाहता हूं क्योंकि वो बात बहुत गहरी है. जब आत्मा परम धाम में चली जाती है ना, कल्प का पाठ पूरा करके, तो वहां जाते ही पूरे कल्प का पाठ डिलीट हो जाता है. అనే ఒక విషయం చెప్తున్నారు, పరంధామం వెళ్ళగానే మనసు ఆత్మశాంతిగా ఉంటుంది. మరి జన్మ జన్మలుగా ఈ జగన్నాటకంలో ఏదైతే పాత్ర ప్లే చేసిందో పరంధామం వెళ్ళడంతోనే అదంతా కూడా డిలీట్ అయిపోతుంది. सुना सभी ने? విన్నారా? अगर आत्मा परम धाम न जाए तो सब याद रहेगा ना. पिछला पाठ नया शुरू होने में बाधा आ जाएगी. इसलिए पहले आत्मा परम धाम जाती है, पिछला सब कुछ खत्म, नया शुरू. ఆత్మ ఒకవేళ పరంధామం వెళ్ళలేదనుకోండి, మళ్ళా పాతదే అనిపిస్తుంది కదా. సో కాబట్టి ఎప్పుడైతే ఆత్మ పరంధామం వెళ్తుందో పాతదంతా సమాప్తం, మళ్ళా కొత్తది ప్రారంభం. इसी तरह यदि हम परम धाम में जाकर बैठेंगे रोज 1-2 बार, ज्यादा नहीं, 2 बार, मैं आत्मा परम धाम में हूं, बस वहां बैठ गए, तो मन शांत होता जाएगा. కాబట్టి ఎలాగైతే ఆత్మ పరంధామానికి వెళ్ళడంతోనే అన్నీ కూడా సమాప్తమైపోతాయో అలాగే మనం ప్రతిరోజు కూడా అభ్యాసం చేయాలి. కనీసం రోజుకి 2 సార్లు వెళ్ళి పరంధామంలో కూర్చోవాలి. నేను ఆత్మను అని ఎప్పుడైతే పరంధామానికి వెళ్తామో ఇంకంతా కూడా శాంతిస్తుంది. सभी इस भट्टी से अपने अपने पुरुषार्थ के लिए छोटे छोटे प्लान बनाना सीख लें. అందరూ తమ తమ పురుషార్థం కోసం చిన్న చిన్న ప్లాన్స్ తయారు చేసుకోండి. बहुत पहले, आजकल का तो मुझे पता नहीं, हम जब पढ़ते थे हाई स्कूल में थे तो रिजल्ट बहुत अच्छा करने के लिए प्रिंसिपल ने हर मास एग्जाम लेने का प्लान बनाया. एक दिन में 2-3 पेपर, फिजिक्स, केमिस्ट्री, मैथमेटिक्स के अच्छा प्लान बनाया. उससे बच्चे बहुत होशियार हो गए. అన్నయ్య అంటే చదువుకునేటప్పటి రోజుల్లో ఇదివరకు, ఇప్పుడు ఉందా లేదా అని కాదు, అయితే వాళ్ళ అందరికీ విద్యార్థులకి మంచి మార్కులు రావాలి అని నెలకి ఒక రోజు అన్ని సబ్జెక్ట్స్ లో ఎగ్జామ్ పెట్టేటటువంటి వారు. सभी ब्राह्मणों को भी अपनी उन्नति के लिए, अगर आप बहुत उन्नति चाहते हैं, अगर चाहते हैं बाबा से सब कुछ ले लें, तो मंथली प्रोग्राम बना लो अपना, इंडिविजुअल. कोई और नहीं बनाएगा, आप खुद बनाएं. ఒకవేళ నిజంగా ఈ బ్రాహ్మణ జీవితంలో కూడా చాలా మంచి ఉన్నతి పొందాలి అని మీరు గనక అనుకుంటే మీరు వ్యక్తిగతంగా ఒక మంత్లీ ప్రోగ్రామ్ తయారు చేసుకోండి. एग्जाम्पल दे रहा हूं. नेक्स्ट मंथ आ रहा दिसंबर, मान लो आप दिसंबर के लिए प्लान बनाते हैं, 3 पॉइंट में प्लान. पूरे दिसंबर हम ये स्वमान प्रैक्टिस में लाएंगे. 2, 3, 4, 5 जो भी आप चाहे, 1 जो भी चाहे.
మరి ఇప్పుడు అంటే డిసెంబర్ మాసం రాబోతుంది కాబట్టి మీకోసం మీరు ప్లాన్ తయారు చేసుకోండి. ఈ నెల రోజులు మొత్తం నేను ఈ స్వమానంలో ఉంటాను. అవి 2, 3, 4, 5 లేదా 1 అది మన ఇష్టం. दूसरा संकल्प ले लें, पूरा दिसंबर मास हम खुश रहेंगे. రెండో సంకల్పం, పూర్తిగా ఈ డిసెంబర్ మాసం అంతా మొత్తం సంతోషంగానే ఉంటాము. तीसरा संकल्प ले लें कि हम अपने योग का चार्ट इतना रखेंगे, 2 घंटे, 2.5 घंटे, 3 घंटे रोज, कुछ बैठकर कुछ कर्मों में. మరి మూడో సంకల్పం, మొత్తం డిసెంబర్ మాసంలో నా యోగం యొక్క చార్ట్ ఇంత సమయం పెట్టుకుంటాను. 2 గంటల 4 గంటల కూర్చొని ఇంత సమయము, లేకపోతే కర్మలు చేస్తూ ఇంత సమయం అనేది మనం ప్లాన్ తయారు చేసుకుంటాం. क्लियर है? అందరు క్లియర్ అయిందా? जनवरी मास आ गया, संकल्प कर लें हम जनवरी में ये स्वमान प्रैक्टिस करेंगे, हम संतुष्ट होकर रहेंगे, हम अपने योग को डेली 4 घंटे तक ले जाएंगे, मेहनत करेंगे थोड़ी कर्मों में ही. ऐसा सिंपल प्लानिंग करना. మరి జనవరి మాసం వస్తుంది. ఈ జనవరి మాసం అంతా కూడా నేను ఈ స్వమానంలో ఉంటాను, ఇన్ని గంటలు యోగం చేస్తాను. ఇలా వ్యక్తిగతంగా ఎవరికి వారు తమ ప్లానింగ్ చేసుకోవాలి. टीचर बहनें अपनी क्लास के लिए प्लान दे सकती हैं, पूरा 1 मास का बहुत अच्छा रहेगा. बहुत सारे भाई बहनें अच्छा पुरुषार्थ करेंगे, उससे वाइब्रेशंस बहुत ही आकर्षक हो जाएंगे. कुछ भाई बहनें ऐसे होते हैं जो खुद प्लान बना सकते हैं, लेकिन बहुत ऐसे भी होते हैं जो खुद नहीं बनाएंगे, आप बना के देंगे तो फॉलो करेंगे. అన్నయ్య విశేషంగా చెప్తున్నారు, సెంటర్స్ కోసం కూడా అక్కయ్యలు ఇలా నెల రోజులు ప్లాన్ ఏదైనా తయారు చేస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే కొందరు అన్నయ్యలు అక్కయ్యలు వ్యక్తిగతంగా ప్లాన్ తయారు చేసుకోలేరు, కొందరు తయారు చేసుకోగలుగుతారు. మరి ఎవరైతే తయారు చేసుకోలేరో వారికి అక్కయ్యలం గనక తయారు చేసిస్తే వాళ్ళు తప్పకుండా చేస్తారు. ఇలా గనక ఒక ప్రోగ్రాం తయారు చేస్తే మరి పురుషార్థంలో కూడా అందరూ చాలా ముందుకు వెళ్తారు, మంచి వాతావరణం కూడా తయారవుతుంది. फिर से चिंतन करेंगे, हमें ड्रामा के ज्ञान को यूज करके अपने मन को शांत करना है. డ్రామా జ్ఞానాన్ని ఉపయోగించి కూడా మనం మన మనస్సుని శాంతింపచేసుకోవాలి. अभी आप सुनाएंगे ड्रामा की कौन कौन सी बातें यूज करें जो मन शांत होने लगे. మరి ఎటువంటి పాయింట్స్ ని మనం ఉపయోగించినప్పుడు, డ్రామా పాయింట్స్ బాబా చెప్తారు కదా, అవి ఎలాంటి పాయింట్స్ ఉపయోగించినప్పుడు మనసు శాంతిస్తుంది అనేది ఇప్పుడు మీరు చెప్పాలి అన్నట్టు. जिनको थोड़ी भी नींद आ रही हो वो सुनाए पहले. किसी की गलती नहीं है, सवेरे से आपके ऊपर बरसात हो रही है, मुश्किल हो रहा है कईयों को. सुनाए पॉइंट. चलो इधर से भाई सुनाएंगे, बहुत होशियार भाई बैठे हैं. అన్నయ్యలు వైపు నుండి చెప్పండి. जो हुआ सो अच्छा, जो हुआ सो अच्छा हुआ. आगे और आगे. ठीक है ठीक है ठीक है, जग गए सब आप. అందరూ మేల్కొన్నారు అని అంటున్నారు. संकल्प करना ड्रामा बहुत अच्छा बना हुआ है, मेरे साथ सब कुछ बहुत अच्छा होगा. और जो पास्ट हो गया वो सब ठीक था, पूरा हो गया, उसको याद नहीं करना है, मन शांत होगा. మరి ఏదైతే నాతో జరిగిందో ఇప్పటివరకు అంతా మంచి జరిగింది. మరి కొన్ని విషయాలు గతంలో కూడా జరిగి ఉండొచ్చు, అవన్నీ ఇంకా గుర్తు చేయొద్దు. అయిపోయింది, అంతా మంచి జరిగింది. మరి కాబట్టి ఇలా ఆలోచించడంతో కూడా మనసు भाइयों से ही पूछेंगे. दूसरा पॉइंट भाई बताएं, पीछे के इधर के बोलो. అన్నయ్య हैं? नहीं, ड्रामा की पॉइंट वो तो ठीक है, आपकी ठीक है सर. नथिंग न्यू, पूरे शब्द इस तरह यूज करेंगे, जो कुछ हो रहा है
वही है जो कल पहले हुआ था, नथिंग न्यू। రెండో విషయం డ్రామా గురించి, నథింగ్ న్యూ. ఏదైతే జరుగుతుందో ఈ రోజు కొత్తగా ఏమీ జరగట్లేదు, కల్పపూర్వం జరిగిందే జరుగుతుంది. నథింగ్ న్యూ. तीसरी पॉइंट, अब माताएं మూడో పాయింట్, ఇప్పుడు మాటలు खड़े होके చెప్పండి, सुनाएंगी, खड़े होके। లేచి నిలబడి చెప్పండి అంటున్నారు మాతలు. ఇప్పుడు రెండు చెప్పారు కదా, మూడో పాయింట్ ఏదన్నా చెప్పండి. नहीं, वो पीछे सुना रहे, बोलो। ड्रामा एक्यूरेट है। ड्रामा एक्यूरेट है, बहुत सुंदर, ताली बजा दो। ड्रामा एक्यूरेट है। और बाबा की मुरली में सुना होगा, बाबा ने कहा ये ड्रामा मुझे बहुत पसंद है। तो भगवान को पसंद है तो हमें और ज्यादा पसंद है। డ్రామా యాక్యురేట్ ఉంది. ఇంకొకటి బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఈ డ్రామా నాకు నచ్చింది అంటే బాబాకు నచ్చింది. మరి భగవంతుడికి ఈ డ్రామా నచ్చినప్పుడు మరి మనకి? भाई ने बोला ड्रामा कल्याणकारी है, इसको और सोचेंगे। मेरे लिए भी ड्रामा बहुत कल्याणकारी है, अपने लिए सोचेंगे। सब कुछ मेरे लिए इस ड्रामा में कल्याणकारी है। డ్రామా కళ్యాణకారి అని అన్నారు కదా, మరి దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళినట్లయితే अब बाकी बातें टीचर बहने सुनाते। నా కోసం కళ్యాణకారి అని అనుకోవాలి. ఈ డ్రామాలో ఏది జరిగినా నా కోసం అంతా కళ్యాణకారి. जल्दी जल्दी सुनाओ। ड्रामा माँ है, ड्रामा बहुत अच्छी गुरु बन गई माँ हमारी। ड्रामा में सबका पार्ट फिक्स है, यहाँ किसी का कोई दोष नहीं है। ट्रांसलेट कर ले लो। अब बहनों का उछल गया है कलश। चलो, మరి ఈ డ్రామాలో ఎవరిది కూడా ఎటువంటి దోషం లేనే లేదు. డ్రామాలో అన్నీ కూడా ఫిక్స్ అయి ఉన్నాయి, ఎవరిది ఎటువంటి తప్పు కూడా లేదు. बहुत सुंदर है, हैं? ड्रामा में फिर से बाबा हमारे लिए आए हैं, बहुत खुशी की बात। खुशी में रहने से मन शांत होगा। డ్రామాలో బాబా మరలా మన కోసం వచ్చారు కాబట్టి ఇలా గనక ఆలోచించినట్లయితే మనసు శాంతిస్తుంది. 10 पॉइंट हो जाने चाहिए। ड्रामा में सभी का अपना अपना पार्ट है, सब अपना अपना पार्ट बजा रहे हैं, साक्षी भाव। మరి డ్రామాలో అందరూ తమ తమ పాత్ర ప్లే చేస్తున్నారు, ఎవరి పాత్ర వాళ్ళు ప్లే చేస్తున్నారు, సాక్షి భావం ఉండాలి. एक चीज और सब याद रखेंगे, टीचर बहने सोच लें अभी। एक चीज और, ड्रामा में हर आत्मा का अपना अपना भाग्य है। कर्मों की कहानी सबकी अपनी अपनी है। जैसे मैं एग्जाम्पल दूं, అని అంటున్నారు. ఇంకొక విషయాన్ని గుర్తుంచుకోండి, డ్రామాలో ఎవరిది వారిదే భాగ్యం, ఎవరి కర్మల కథ వారిదే, ఎవరి భాగ్యం వారిదే. आपके घर में एक छोटे बच्चे ने जन्म लिया है, बच्चा बहुत स्वीट है, लेकिन कर्म तो उसके अपने हैं ना। वो आते ही बीमार है, जन्म लेते ही कुछ परेशानियां हैं, क्योंकि उसके अपने अपने कर्म हैं। हमें क्या करना है, ऐसी आत्माएं जो आजकल बहुत आ रही हैं, पाप कर्मों का भारी खाता लेकर जन्म ले रही हैं, हमें उन्हें सकाश देकर मदद करनी है कर्मों को खत्म करने की। దాని ఎగ్జాంపుల్ చెప్తున్నారు. సపోజ్ మన ఇంట్లో ఎవరైనా కొత్తగా అంటే ఇప్పుడే జన్మించారు అనుకోండి, మరి మన దగ్గరే అన్నీ ఉంటాయి, కానీ పుట్టడంతోనే వారు అనారోగ్యంగా ఉన్నారు, లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి అనుకోండి, మరి వారి యొక్క కర్మల్ని వారు తోడు తెచ్చుకొని ఉన్నారు. మరి అప్పుడు మనం ఏం చేయాలి?
ఆ సమయంలో మనం వాళ్ళకి శక్తి నింపాలి. ఎందుకంటే ఇప్పుడు పరంధామం నుండి వచ్చేటటువంటి ఆత్మలు ఇలా చాలా వస్తూ ఉన్నాయి, అంటే వచ్చేటటువంటి ఆత్మలు, కాబట్టి మనం వాళ్ళకి సహాయం చేసి వారి కర్మల్ని మనం సమాప్తం చేయాలి. ड्रामा की और बातें पीछे वाली टीचर्स ఇంకొక విషయం, వెనక ఉన్న టీచర్లు చెప్పండి అని. सोच रही हमसे तो पूछ ही नहीं। ड्रामा में जो कुछ हो रहा है वही सत्य है। बहुत गहरी बात है ये, हमने बाबा के मुख से सुनी थी किसी घटना के बाद 74 में। बहुत पावरफुल बात है, जो कुछ हो रहा है वही सत्य है। और दूसरी लाइन बाबा ने बोली, वही होना चाहिए। बहुत गहरी बात हो गई। ఈ డ్రామాలో ఏదైతే జరుగుతుందో అదంతా కూడా సత్యమే. బాబానే అవ్యక్త మురళిలో చెప్పారు, 74లో ఒక సంఘటన జరిగినప్పుడు ఏదైతే జరుగుతుందో అదంతా సత్యమే, మరి అది జరగాల్సిందే. ड्रामा की 2 बातें और बहनें बताएंगी छोटी। खड़ी होके बोला, आवाज मेरे तक आए। నిలబడి చెప్పండి. ड्रामा न्यायकारी है। बहुत सुंदर गहरी बात है ये। इस ड्रामा में सब कुछ न्याय हो रहा है, कुछ भी अन्याय नहीं है। कोई ये नहीं कह सकता मेरा ड्रामा ऐसा क्यों बना। बाबा को कहते हैं, आपने मेरा ड्रामा ऐसा क्यों बनाया। बाबा कहता है, मैंने नहीं, तुमने बनाया है। డ్రామా అంతా కూడా న్యాయకారి. ఇందులో ఏది జరిగినా అంతా న్యాయంతోనే జరుగుతుంది. కొందరు అంటారు బాబా దగ్గరికి వెళ్ళి, ఏంటి బాబా నా డ్రామా ఇలా తయారు చేసావు అని అంటారు. బాబా అంటాడు, నేను తయారు చేయలేదు, నువ్వు తయారు చేసుకున్నావు అంటారు. बोलो छोटी बहनें, होशियार हैं बहुत। చిన్నక్కయ్యలు చెప్పండి అంటున్నారు అన్నయ్య. जो बीत गया, पूरी लाइन बोलो, क्योंकि बीता हुआ भी बहुत याद रहता है ना। मेरे साथ ऐसा हुआ, मेरे साथ इसने ये किया। जो बीत गया वो बीत गया। अब वो कब आएगा? फिर 5000 साल बाद। तो दबे रहने दो ना, जब आएगा तब देखेंगे उसे। उसे याद नहीं करना है। మరి ఇంకొక విషయం డ్రామాది, ఏదైతే గడిచిందో గడిచిపోయింది. అంటే చాలాసార్లు మనం గుర్తు చేసుకుంటాం కదా, నాతో ఇలా జరిగింది గతంలో అని గుర్తు చేసుకుంటూ ఉంటారు కదా. అలా కాకుండా అనే చెప్తున్న డ్రామాలో ఏదైతే జరిగిందో గడిచిందో గడిచిపోయింది. మళ్ళా ఎప్పుడు జరుగుద్ది? 5000 సంవత్సరాల తర్వాత. అప్పటిదాకా అది అణిగే ఉంటుంది, అణగే ఉండనియండి. और आखिरी ड्रामा की बात, भविष्य पहले से ही निश्चित है। प्रीडेस्टाइन्ड कहते हैं इंग्लिश में। फ्यूचर इज प्रीडेस्टाइन्ड, इसलिए निश्चिंत हो जाए। पुरुषार्थ भी करना है, लेकिन निश्चिंत रहना है, तो मन शांत रहेगा। మరి మనం మన భవిష్యత్తును మనం తయారు చేసుకుంటున్నాం. మనం ఎలా తయారు చేసుకుంటున్నాం అనేది తెలుసు. అందుకని ఈ డ్రామా ప్రీడిస్టైన్డ్ డ్రామా అని అంటూ ఉంటారు. ఏదైతే జరగబోతుందో అది కూడా ముందే నిర్ణయింపబడి ఉంటుంది. ప్రీడిస్టైన్డ్ డ్రామా అని అంటారు. కాబట్టి నిశ్చింతంగా ఉంటాం. मन को शांत करना है, बुद्धि को क्लीन, तब हम टॉप पर पहुंच जाएंगे। కాబట్టి మనసుని శాంతింప చేసుకోవాలి, బుద్ధిని క్లీన్ గా ఉంచుకోవాలి, అప్పుడు మనం टॉप स्टेज की चेयरमैन। मैंने एक बात कहीं सुनाई थी, वो फिर मुझे भूल गया, यहाँ सुनाई या दूसरी जगह था ना, एक जगह प्रोग्राम, वहां सुनाई। बहुत गहरी बात है वो। बाबा ने कहा, अव्यक्त मुरली में आ चुका है 1 साल पहले। बाबा ने कहा, जब भारत की पॉलिटिकल पावर और तुम्हारी स्पिरिचुअल पावर मिल जाएगी, तब भारत की नीतियों को सारा संसार फॉलो करेगा। బాబానే చెప్పారు, ఎప్పుడైతే భారతదేశం యొక్క స్పిరిచువల్ పవర్ మరియు పొలిటికల్ పవర్ ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో భారతదేశం యొక్క నీతులు అన్నిటినీ ప్రపంచం మొత్తం ఫాలో చేస్తుంది. कोई भी एक पावर भारत को विश्व गुरु नहीं बनाएगी। ఏదైనా ఒక పవర్ భారతదేశాన్ని విశ్వగురువుగా చేయదు. अब देखो, पॉलिटिकल पावर और ऑनरेबल मुर्मू जी पहुंच गई हैं प्रेसिडेंट हाउस में।
उसके पास भी अच्छी स्पिरिचुअल पावर है, बहुत नोबल सोल है। तो पॉलिटिकल पावर और स्पिरिचुअल पावर का मिलन शुरू हो गया है, तो अब भारत जल्दी ही सबसे टॉप पर पहुंचेगा। మరి ఇప్పుడు చూసినట్లయితే మరి పొలిటికల్ పవర్ స్పిరిచువల్ పవర్ రెండు కూడా కలవటం మొదలయ్యాయి. మరి తప్పకుండా భారతదేశం ఉన్నత శిఖరానికి చేరుకుంటుంది. हम सब क्या करेंगे? మరి మనం ఏం చేద్దాం? हम अपनी स्पिरिचुअल पावर को बहुत बढ़ाएंगे, रूहानी शक्ति को। तो हमारी रूहानी शक्ति विज्ञान की शक्ति को भी परफेक्ट करेगी और पॉलिटिकल पावर को भी, तब भारत स्वर्ग बन जाएगा। కాబట్టి మనం ఏం చేయాలి అంటే మన స్పిరిచువల్ పవర్ని ఎప్పుడైతే మనం పెంచుకుంటూ ఉంటామో ఈ స్పిరిచువల్ పవర్ సైన్స్ పవర్ని అలాగే పొలిటికల్ పవర్ని రెండింటిని కూడా సరిచేస్తుంది. అప్పుడు మన భారతదేశం ఇంకా ఉన్నతంగా తయారవుతుంది. लास्ट बात है, पॉलिटिकल पावर तो आप जानते हैं देश का स्थूल रूप से प्रशासनिक रूप से आगे बढ़ाती है, लेकिन स्पिरिचुअल पावर से, हमारी रूहानी शक्ति से जो कुछ हम सबको करना है वो ये है कि हम 2 युग तक देवता रहे, हमारे अंदर देव संस्कार, प्योरिटी, देवत्व भरपूर है, उसे जगाना है। మరి మనం ఏం చేయాలి? స్పిరిచువల్ పవర్ మన యొక్క రూహానీ శక్తిని మనం పెంచుకోవాలి. అంటే ఇప్పుడు మనం భవిష్యత్తు 2 యుగాలు దేవాత్మలుగా ఉండేది ఉంది కాబట్టి ఆ దేవతా సంస్కారాలను మనం మేల్కొల్పుకోవాలి. तो जिन 2 बातों की हमने चर्चा की, माइंड को शांत करना, बुद्धि को क्लीन करना, इससे हमारी रूहानी शक्ति बहुत बढ़ जाएगी और हम भारत को स्वर्णिम भारत बनाएंगे. కాబట్టి అనే ఏవైతే 2 విషయాలు డిస్కస్ చేశారో, మనస్సుని శాంతింప చేసుకోవాలి, అలానే బుద్ధిని స్వచ్ఛంగా ఉంచుకోవాలి అని, ఈ రెండిటిపైన మనం వర్క్ చేసినట్లయితే మన భారతదేశం తప్పకుండా స్వర్గంగా మారుతుంది. ఓం శాంతి. अभी सभी इसी नशे से योग करेंगे. रेड लाइट. मैं देव कुल की निर्विकारी आत्मा हूँ. అందరం ఇప్పుడు ఇదే నశాలో కూర్చుందాము. నేను దేవకులం యొక్క నిర్వికారి ఆత్మ. और ऊपर से बाबा की पवित्र किरणें मुझ में समा रही है. బాబా నుంచి పవిత్రతా కిరణాలు నాలో ఇముడుతున్నాయి.